నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఏపీలో ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ అనూహ్య పరిణామాలు అయితే చోటు చేసుకుంటూ ఉన్నాయి. ముఖ్యంగా 2019 ఎలక్షన్స్ లో జగన్ తో పాటు ఉన్న ప్రశాంత్ కిషోర్ పార్టీని అయితే విన్ అయ్యేలా చేశారు. కానీ ఇప్పుడు 2024 ఎలక్షన్స్ దగ్గర పడే టైంలో ఈ రోజు ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడుతో భేటీ అయినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ భేటీ అనేది ఇంకా కొనసాగుతూ ఉంది ప్రస్తుతానికైతే. అలాగే తెలంగాణ ఎలక్షన్స్ లో 6 గ్యారంటీలు అనేవి కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ముఖ్య పాత్ర పోషించాయి అని చెప్పుకోవచ్చు. అదే పాయింట్ లో ఉన్న ఒక పాయింట్ ఫ్రీ బస్ సర్వీస్ ఫర్ ఉమెన్స్. ఈ ఫ్రీ బస్ సర్వీస్ అనేది ఇప్పుడు ఏపీలో కూడా అమలు చేస్తామని చెప్పి గతంలోనే చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే రీసెంట్ గా జరిగిన యువగలం సభలో కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇంతకంటే ముందే మేము అమలు చేస్తాము అని చెప్పి జనవరి నుండే ఇది అమలు చేయాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అనేది, ఏపీ ప్రభుత్వం అనేది దీని గురించి చర్చలు జరుపుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. అలాగే మరో విషయం వచ్చేటప్పటికి ఏపీలో జేడీ లక్ష్మీనారాయణ పార్టీ అనేది ప్రారంభించబోతున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ టాపిక్స్ అనేవి ఇప్పుడు ఏపీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ గా ఉన్నాయి. వీటిపైన మనతో మాట్లాడడం కోసం ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ సార్ మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాము. నమస్తే సార్. సార్, మీరు విన్నారు ఈ టాపిక్స్ అన్ని కూడా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్సే. మనం మొదలు పెడితే కనుక ఏపీలో బస్ సర్వీసెస్ గురించి ప్రారంభిస్తే, ఒకవైపు చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేశారు ఫ్రీ బస్ సర్వీస్ ఇస్తామని చెప్పి. కానీ అంతకంటే ముందే జనవరి నుండే అమలు చేయాలని చెప్పి ప్రస్తుతం ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. దీని గురించి ఏమంటారు సార్? ఇప్పుడు మహిళలకి ఉచిత బస్సు సర్వీస్ అనేది గత కొన్నేళ్లుగా అన్ని రాష్ట్రాల రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తూ వస్తున్నది. ముఖ్యంగా మహిళలకి బస్సులో ఫ్రీ పాస్ అనేది ఆల్రెడీ కొన్ని రాష్ట్రాల్లో అమలు అవుతున్నది. మన పక్కనే ఉన్న తమిళనాడులో 2021 నుంచి అమలు అవుతున్నది. మొన్న మన తెలంగాణ చూసేసరికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రధానమైన హామీల్లో అది కూడా ఒకటి. అది ఆల్రెడీ ఆ హామీతో పాటు మరికొద్ది హామీలు కూడా కాంగ్రెస్ విజయానికి దోహదం చేసినాయి. మొత్తానికి కాంగ్రెస్ గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత నుంచే మరుక్షణం నుంచే వాళ్ళు 1-2 హామీలు అమల్లోకి తెచ్చారు. అందులో ఒకటి మహాలక్ష్మి పథకం అనేది. దాంతో ఏంటంటే తెలంగాణ మొత్తం మీద ఎక్కడికైనా మహిళలు ఎవరైనా వాళ్ళ ఆధార్ కార్డ్ లేదా ఐడెంటిటీ కార్డ్ చూపించి ప్రయాణం చేయాలనేది దాని కాన్సెప్ట్. అది చాలా దిగ్విజయంగా నడుస్తున్నది. దిగ్విజయంగా నడుస్తున్నది అంటే అర్థం ఏంటంటే మహిళలు విపరీతంగా బస్ సర్వీస్ని, ఉచిత సర్వీస్ని వాడుకుంటున్నారు. అయితే దిగ్విజయం అవుతుంది కానీ అది దానివల్ల వచ్చే సమస్యలు కూడా తెలంగాణ ప్రభుత్వం పరిశీలించాలి, ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఏంటి, ఒకటి బస్సులో మహిళల రష్ ఎక్కువైపోయింది. 3/4 లేకపోతే 90% ఆక్యుపేషన్ వాళ్ళదే ఉంటున్నది. సో మిగతా ప్రయాణికులకి అది ఇబ్బందికరంగా ఉంటున్నది అని చెప్పి రకరకాల ఫిర్యాదులు వస్తున్నాయి. నిన్న మొన్న ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు కూడా దాని మీద రెస్పాండ్ అయినారు. మీరు అవసరం ఉన్నవాళ్ళు అవసరమైన మేరకే దీన్ని సద్వినియోగం చేసుకోండి అంటే, ఫ్రీ బస్ సర్వీస్ వస్తుంది కదా అని చెప్పేసి ఎక్కడికి పడితే అక్కడికి వితౌట్ డెస్టినేషన్ ప్రయాణం చేయటము, ఇవన్నీ కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సహజంగా. అట్లాగని మహిళలు అందరూ అదే చేస్తారని కాదు, వాళ్ళ అవసరానికి వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఇప్పుడు స్కూల్ విద్యార్థినులు ఉంటారు, వాళ్ళు స్కూల్కి ఇంటికి రావడానికి పోవడానికి మాత్రమే వాళ్ళు పరిమితం అవుతారు. కాకపోతే ఏంటంటే దీనివల్ల కొన్ని ఇతరత్ర చిన్న చిన్న సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా బస్సుల సంఖ్య పెంచాలి అనేది ఒక కొత్త డిమాండ్ వస్తున్నది. అది నిజానికి ఒక వాస్తవమైన సమస్య కూడా. ఆ బస్సు సర్వీస్ దాదాపు 250 బస్సులు కొనబోతున్నాము అని చెప్పి ఎండి గారు దాని మీద ఆల్రెడీ ఒక ప్రకటన చేశారు. సో ఇవన్నీ దాని సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనం పరిశీలనలోకి తీసుకొని ఈ పథకాన్ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏపీకి వచ్చేసరికి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం తరఫున ఒక మినీ మేనిఫెస్టోలో ఆల్రెడీ దీన్ని అనౌన్స్ చేశారు. అసలు నిజానికి కిందసారి రాజమండ్రిలో జరిగిన మహానాడులోనే దీని మీద ఒక ప్రకటన చేశారు. తర్వాత మొన్న యువగడంలో కూడా మళ్ళీ వాళ్ళు మినీ మేనిఫెస్టోలో ఏమేమి చెప్పారో అవన్నీ ఆయన మళ్ళీ చెప్పుకుంటూ వచ్చాడు. ఈవెన్ దో పాతవే అయినప్పటికీ మళ్ళీ ఇంకోసారి గుర్తు చేశారు. సో మహిళలకి మేము కూడా ఉచిత ప్రయాణ వసతి కల్పిస్తాము అన్నారు. సో ఉచిత ప్రయాణ వసతి కల్పిస్తే అక్కడ ఎదురైన సమస్యలు ఇక్కడ కూడా ఎదురు కావచ్చు. సో అది ఒక రకంగా వీళ్ళకి ఒక అనుభవ పాఠం లాగా గుర్తొస్తుంది. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఇప్పుడు ఏ సమస్యలు అయితే ఫేస్ చేస్తున్నారో వాటిని రెమెడీగా కూడా వీళ్ళు తీసుకొని సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా చూసుకోవచ్చు. ఇక తెలుగుదేశం మహిళలకి ఇట్లా ఈ వసతి కల్పిస్తామని అన్న తర్వాత సహజంగానే ఒక రాజకీయ పార్టీగా వైసీపీ కూడా దీని మంచి చెడులు, దీని సాధ్యాసాధ్యాలు పబ్లిక్ లో దీని
దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది ఆలోచించుకుంటుంది సహజం కూడా. ముఖ్యంగా ఎన్నికలు ఇంకా 2 నెలలు 3 నెలలు, ఫిబ్రవరిలో అయితే 2 నెలలు కూడా లేదు, మార్చి ఏప్రిల్ అయితే 3-4 నెలలు ఉంటుంది. ఈ నేపథ్యంలో వైసీపీ కూడా దీని మీద తర్జన భర్జన పడటం సహజం. చర్చలు కూడా జరుగుతున్నాయి, ఆలోచనలు చేస్తున్నారని మనకు తెలుస్తున్నది. అయితే తెలుగుదేశం హామీ ఇచ్చింది కాబట్టి వీళ్ళు కూడా అదే హామీని ఎన్నికల మేనిఫెస్టోలో పెడితే అది అంతగా దానికి ఫ్రూట్ఫుల్ కాకపోవచ్చు. ఎందుకని ఫస్ట్ వాళ్ళే అనౌన్స్ చేశారు కాబట్టి ఆ క్రెడిట్ వాళ్ళకే పోవచ్చు. ఈ ఉద్దేశంతో ఏంటంటే అసలు వాళ్ళు హామీ ఇచ్చారు గెలిస్తే మేము చేస్తామని, అసలు మనం అధికారంలో ఉన్నాం కాబట్టి దాన్ని ఇప్పుడే ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసి చూపిస్తే మహిళలను అట్రాక్ట్ చేయొచ్చు కదా అనే ఒక ఆలోచన కూడా రావడం సహజమే. సో అందులో భాగంగా దీని సాధక బాధకాలు ఏంటి, అసలు రాష్ట్రంలో ఎంతమంది మహిళా ప్రయాణికులు ఎట్ ప్రజెంట్ ఆర్టీసీలో ప్రయాణం చేస్తున్నారు, అందులో స్టూడెంట్స్ షేర్ ఎంత, కామన్ సివిలియన్స్ షేర్ ఎంత, మహిళల షేర్ ఎంత, మహిళలకి పూర్తిగా ఇటువంటి సౌకర్యం కల్పిస్తే రాష్ట్ర ఆర్టీసీకి ఎంత మేరకు మైనస్ అవుతుంది ఫండ్స్, డబ్బులు ఇవన్నీ కూడా వాళ్ళు కసరత్తు చేస్తున్నట్టు మనకు తెలుస్తున్నది. ఒకవేళ కనుక దీన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఇంకా టైం కూడా లేదు, ఎన్నో నెలలు వెయిట్ చేసే టైం కూడా లేదు. అందుకని ప్రస్తుతానికి మనకు తెలుస్తున్నది ఏంటంటే ఒక అకేషన్, ఒక సంక్రాంతి పండగ, తెలుగు ప్రజలకి చాలా ఇష్టమైన ప్రధానమైన పండగ కాబట్టి సంక్రాంతి కానుకగా మహిళలకు ఉచిత సర్వీస్ ఇవ్వచ్చు. ఇటువంటి ప్రపోజల్స్ వాళ్ళు చాలా తీవ్రంగా చేస్తున్నట్టు మనకు తెలుస్తున్నది. నిజంగా ఆ ప్రపోజల్ మెటీరియలైజ్ అయ్యి గవర్నమెంట్ కనుక దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని ఒక ఇన్ ప్రిన్సిపల్ డెసిషన్ తీసుకుంటే సంక్రాంతి నుంచి అది అమల్లోకి వస్తే ఈ తెలంగాణ మహిళా లోకంతో పాటు ఈ తోటి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కూడా మహిళలు ఇటువంటి వసతిని పొందే అవకాశం ఉంటుంది. దానివల్ల ఏంటంటే రాష్ట్రం మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరి దాకా, ఇంకా తెలంగాణ రాష్ట్రం కంటే కూడా ఆంధ్రప్రదేశ్ కోస్టల్ బెల్ట్ చాలా సుదీర్ఘంగా ఉంటుంది. ఒకవేళ ఒక మహిళ కనుక తిరుపతిలో బస్సు ఎక్కి శ్రీకాకుళం పోతానంటే సో ఇటువంటి సమస్యలన్నీ కూడా చాలా ఉన్నాయి. ఎక్కువ ఏది ఆర్థిక పరమైన సమస్యలు, ఆర్టీసీకి చాలా మైనస్ ఫండ్స్ వ్యవహారం రావచ్చు. సో ఇవన్నీ కూడా పరిశీలించి స్టేట్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేసు స్టేట్ గవర్నమెంట్ కనుక ఇంప్లిమెంట్ చేస్తే తెలుగుదేశం ఇచ్చిన హామీ అనేది దానికి కొంత వాల్యూ తగ్గుతుంది, క్రెడిబిలిటీ తగ్గదు కానీ వాల్యూ తగ్గుతుంది. సో నెక్స్ట్ టైం ఎవరు వచ్చినా సరే ఎన్నికల తర్వాత అది తప్పనిసరిగా అమలు చేయాల్సిన బాధ్యత అయితే వాళ్ళ మీద ఉంటుంది. ఇక తెలుగుదేశం నేను హామీ ఇచ్చాను కాబట్టి అమలు చేస్తున్నాను అని చెప్పుకోవడానికి ఆస్కారం ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ లో ఉన్న స్కీమ్ కాబట్టి కంపల్సరిగా దాన్ని అమలు కంటిన్యూ చేయాల్సిన బాధ్యత అయితే తెలుగుదేశానికి ఉంటుంది. ప్రస్తుతం ఈ మహిళలకు ఆర్టీసీ బస్ సౌకర్యం మీద ఇప్పటి వరకు ఉన్న సమాచారం అయితే ఇది.